హలో గైస్, ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ మీకోసం ఇంత కష్టపడి నేనైతే రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి గైస్. ఫస్ట్ అయితే మొబైల్లో ఉన్న ప్లే స్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంటెలిజెన్స్ CV అని సెర్చ్ చేయండి. యాప్ వస్తుంది. సో ఇది అనమాట యాప్ స్ట్రక్చర్. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అనేది చేయండి అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ యాప్కి. సో దాంట్లో క్రియేట్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, పర్సనల్ డీటెయిల్స్లో మనకి నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అడ్రస్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేస్తామన్నమాట. సో ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ సేవ్ కింద ఉంటుంది. సేవ్ పక్కన ఫోటో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫోటో పెట్టుకోవచ్చు అంటే ఫోటో పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము ఫోటో పెట్టుకోగానే రెజ్యూమ్ కావాలి అంటే సేవ్ నొక్కేస్తే సరిపోతుంది. తర్వాత సెకండ్ మెనూకి వెళ్దాము. సేవ్ నొక్కగానే బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మెనూ ఉంది కదా, ఎడ్యుకేషన్ మెనూ క్లిక్ చేస్తాం. ఎడ్యుకేషన్ మెనూలోకి వెళ్ళిన తర్వాత యాడ్ అని ఉంది కదా, యాడ్ నొక్కితే ఎడ్యుకేషన్ 1 అని వచ్చింది చూడండి. ఫస్ట్ కోర్స్ నేమ్ అడుగుతుంది. సో 10th క్లాస్ ఇచ్చుకుందాం. కిందేమో ఎడ్యుకేషన్ అని అడుగుతుంది కదా, అందులో మనం 10th క్లాసు, కిందేమో ZPHS హై స్కూల్ ఇచ్చుకుందాం. తర్వాత స్కోర్ అడుగుద్ది. మీకు వచ్చిన 10th మార్కుల లిస్టులో ఎన్ని మార్క్స్ వస్తే దాన్ని మెన్షన్ చేయండి. దాని కింద పాసింగ్ ఇయర్ అని ఉంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 21, 2022 అలా మెన్షన్ చేయండి. తర్వాత యాడ్ నొక్కండి. మళ్ళీ కిందకు వచ్చి స్క్రోల్ చేస్తే యాడ్ 2లో కూడా ఎడ్యుకేషన్ 2 అని అడిగింది. మళ్ళీ కోర్స్ నేమ్ అంటే ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ CEC. సో మళ్ళీ కాలేజ్ నేమ్ నొక్కండి. కాలేజ్ నేమ్ నొక్కిన తర్వాత VVSR, అంజనా, ఏదో ఒకటి మీ కాలేజ్ ఏదైతే ఉందో అది నొక్కండి. తర్వాత మళ్ళీ కోర్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కోర్ మార్క్స్ అనేది అందులో మెన్షన్ చేయండి. సో ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్ కాకపోతే ITI, డిప్లొమా. సో దాని కింద మళ్ళీ పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో ఇంటర్ పాస్ అయ్యారు. నేనైతే 21 to 23లో పాస్ అయ్యాను. సో అది పెట్టాను. సో నెక్స్ట్ అయితే మళ్ళీ యాడ్ నొక్కండి. సో డిగ్రీలో ఏంటి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. కింద వచ్చేసరికి మళ్ళీ కోర్స్ నేమ్, మళ్ళీ బీకామ్ కంప్యూటర్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యామో, మళ్ళీ స్కోర్ ఎంత వచ్చింది. సో మీరు ఒకవేళ బీటెక్ చేస్తే బీటెక్, IT చేస్తే ITS. సో అలా ఫస్ట్ 10th ఇంటర్మీడియట్, తర్వాత డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, మీ ఇష్టం. సో ఇంటర్ వరకు చేస్తే ఆ రెండే ఇవ్వండి. తర్వాత సేవ్ నొక్కేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మళ్ళీ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ బార్ నొక్కిన తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏ కంపెనీలోనే వర్క్ చేయడం, టీచింగ్ చెప్పడం ఏదైనా చేస్తే ఆ కంపెనీ టైటిల్ కింద ఎక్స్పీరియన్స్లో ఏం చేశారనేది చెప్పి సేవ్ నొక్కచ్చు. లేదా ఎక్స్పీరియన్స్ లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. తర్వాత మెనూకి వచ్చేయండి. సో నెక్స్ట్ స్టెప్ అయితే స్కిల్స్ అని ఉంది. స్కిల్స్లో మనకి నార్మల్గా HTML, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, జావా, పైథాన్, మీకు ఏ స్కిల్ వస్తే దాన్ని మెన్షన్ చేయండి. ఒకటి నొక్కిన తర్వాత ఇంకొకటి నొక్కండి ఈ విధంగా. సో తర్వాత సేవ్ నొక్కేయండి. తర్వాత మెయిన్ మెనూకి వెళ్దాం. అయితే ఆబ్జెక్ట్ అని ఉంది. ఆబ్జెక్ట్ ఒకవేళ మీరు ఏదైనా రాయాలనుకుంటే రాయొచ్చు మీ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా. లేదు అంటే గూగుల్లో కాపీ చేసి దాన్ని పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు కాపీ చేసి. సో లేదు నేను రాయలేను, నాకు ఏం తెలియదు ఆబ్జెక్టివ్ కోసం అంటే అక్కడ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చాడు చూడండి. సో ఎగ్జాంపుల్స్లో ఒక మంచిది సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. సేవ్ నొక్కితే ఆటోమేటిక్గా ఆబ్జెక్టివ్ అనేది వచ్చేస్తుంది. సో అదే అనమాట. రిఫరెన్స్ ఉంటే చేసుకోండి. లేదు రిఫరెన్స్ లేదంటే స్కిప్ చేసేయండి. రిఫరెన్స్ కింద ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే లైక్ ఏదైనా టాలీ కోర్స్ నేర్చుకున్న, కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న, ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు, ఎన్ని డేస్ నేర్చుకున్నారు అది చేయండి. సో తర్వాత నెక్స్ట్ యాడ్ మోర్ సెక్షన్ అని ఉంది కదా, సో దాంట్లోకి వెళ్తే ఇంట్రెస్ట్, హాబీస్, లాంగ్వేజ్ అని ఉంది. అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ నొక్కిన తర్వాత ఇంట్రెస్ట్ అన్న హాబీస్ అన్న ఒకటే. ఇంట్రెస్ట్లో ప్లేయింగ్ గేమ్స్, తర్వాత యాడ్ నొక్కితే మళ్ళీ వాచింగ్ TV, తర్వాత సేవ్ నొక్కండి. ఇది అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ అని చూడండి, లాంగ్వేజ్ క్లిక్ చేయండి. లాంగ్వేజ్ నొక్కిన తర్వాత మళ్ళీ తెలుగు, ఇంగ్లీష్ అట్లా టైప్ చేయండి. సో అవి కూడా సేవ్ నొక్కేసిన తర్వాత వ్యూ CV అని వచ్చింది కదా, ఇంకా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ కట్ట CV నొక్కితే అంటే మనకి రెజ్యూమ్స్ ఏ మోడల్లో కావాలనేది అడుగుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను ఒక రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అది క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్, తర్వాత వ్యూ చూసుకోవచ్చు మనకి ఎలా వచ్చినది. సో మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి, బిజినెస్, ప్రొఫెషనల్, నార్మల్. సో మనకి నచ్చిన ప్రొఫెషనల్లో కానీ నార్మల్లో కానీ రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ PDF అయితే డైరెక్ట్గా మనకి మెయిల్లోకి వచ్చేస్తుంది. అంటే మన ఫోన్లో మెయిల్ స్టోరేజ్ ఉంటుంది కదా, అందులోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్గా. సో దాన్ని మనం ఫార్వర్డ్ చేసుకుని జిరాక్స్ తీయించుకుని రెజ్యూమ్ అయితే పట్టుకుని వెళ్ళొచ్చు. సో నాకు వచ్చింది నేను ఈ విధంగా చెప్పాను. సో ఇందులో సో మచ్ మోడల్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇస్తూ వస్తూ ఉంటే చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్. రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడం ఈ యాప్లో అయితే చాలా బెస్ట్, సింపుల్ కూడా. ట్రై చేసి చూడండి.